తెలుగుదేశం పార్టీ మాజీ మండల పార్టీ కన్వీనర్, మాజీ డిప్యూటీ మెంబర్ మల్లికార్జున గారు, కట్టంపర్తి రామాంజనేయులు, బూర్జి మల్లికార్జునప్ప గారు, కుందుర్తి మాజీ సర్పంచ్ సత్యనారాయణ. ఫోటో వద్దట్లేదే రోడ్ చాలా కళ్యాణదుర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అమల్నేని సురేంద్రబాబు గారికి మలయనూరు పంచాయతీ టీడీపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఇప్పుడు గజమాలతో సత్కరిస్తారు. దయచేసి మనం ముఖ్యంగా మహిళలకు ఏదైతే చెప్పారో వాళ్ళకు సంబంధించిన గ్యాస్ సిలిండర్ దీపావళికి ఒక సిలిండర్ ఇవ్వబోతున్నారు. అలాగే ఉచిత బస్ కూడా ఒక త్వరలోనే దానిపైన నిర్ణయం కూడా వస్తుంది, అది కూడా అమల్లోకి వస్తుంది. దాంతోపాటు జలజీవికి సంబంధించి ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి కూడా కుళాయి వేసి ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే అది కూడా ఇంకా కొంచెం ముందే ఉండాల్సింది. కాకపోతే గడిచిన ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం, దుర్మార్గంగా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ నిధులు 4,500 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారు. ఆ దుర్వినియోగానికి బాధ్యులు వాళ్ళైతే ఈ రోజు దానికి సంబంధించి మనం కేంద్రానికి లెక్కలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఆ లెక్కలు చెప్పాలంటే 2,200 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో కూడా ఆ లెక్క కూడా సమాధానం లేదు. అలాంటి ఈ పరిస్థితుల్లో మనకు ఒక 6 నెలల సంవత్సరం ఆలస్యం అవుతుంది. అందుకోసమే చెప్తున్నాం, ప్రతి ఇంటికి కూడా కుళాయి గడిచే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి కూడా కుళాయి వస్తుంది. దాంతోపాటు ప్రతి గ్రామంలో కూడా రోడ్లు చెప్పాం. మీరు చూస్తూనే ఉన్నారు, 17,000 కిలోమీటర్లు రాష్ట్రంలో రోడ్లకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి గ్రామానికి కూడా రోడ్లు వస్తాయి. ఒకటొకటిగా ప్రతి సంవత్సరం కొన్ని రోడ్లు, ప్రతి సంవత్సరం కొన్ని రోడ్లతో అన్ని రోడ్లు కూడా వేయడం జరుగుతుంది. ముఖ్యంగా కుందుర్పి మండలం ఏదైతే ఉందో ఇది చాలా వెనుకబడిన ప్రాంతం. నేను కూడా బాగా తిరిగాను. ఈ వెనుకబడిన ప్రాంతాన్ని చాలా మంది స్వార్థపరులు వాళ్ళ స్వార్థం కోసం దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది. ఇక్కడ చాలా మంది ప్రజలు మంచి వాళ్ళను కూడా తాగడానికి బానిసలు చేస్తూ మటకాకు నిలయంగా అలాగే ఇతరత్ర ఒక భయప్రాంతాలకు గురి చేసి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు తప్ప మామూలు సామాన్య ప్రజలకు కూడా ఏ రకమైన ఉపయోగం లేకోకుండా వాళ్ళు ఈ విధంగా పరిపాలన చేసినందుకు ఆ పరిపాలకులు వీళ్ళకి వత్తసు పలకడం ఆ రకంగా వీళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు ఒకటి చూశారు, మనం ఎక్కడ కూడా ఆర్భాటాలకు కానీ ఇంకో దానికి కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప నాయకుడు, అవినీతి ఇక్కడ జరిగింది. వాళ్ళకే దిక్కు తెలియని పరిస్థితి. మా చంద్రబాబు నాయుడు కానీ ప్రభుత్వానికి కానీ అక్కడున్న సెక్రటరీలకు కానీ అంతుపట్టిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వరద బాధితులు నీళ్లు దిగారో కనీసం 30 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ నాయకులు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళు కూడా నీళ్ళలో దిగి ప్రజలకు సేవ చేయడానికి కూడా ముందుకొచ్చారు. అంటే అది చంద్రబాబు నాయుడు గారి ఉన్న స్ఫూర్తితో మనందరూ కూడా స్ఫూర్తి ఇచ్చే నాయకుడు మన నాయకుడు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఒకటే గమనించాలి, ఒక వర్గాలను ముందుకు వస్తున్నారు. కానీ అది కాకుండా ఇంకో ఏదో రకమైన సహాయం చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ చాలా నిరుద్యోగ సమస్య చాలా ఉంది. అవన్నీ కూడా పరిష్కరించే ఏర్పాట్లు చేస్తాం. మనమందరూ ఒకటే చేయాలి. రాబోయే ఏదైనా ఉంది, ఏ పార్టీ అయినా కూడా
అటు సైడ్ ఆ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు ఎవరన్నా మన పార్టీలోకి వస్తే ఖచ్చితంగా స్వాగతించండి. వాళ్ళలో కూడా మార్పు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇన్ని రోజులు అవినీతి పరిపాలనలో భయప్రాంతులకు గురై కాబట్టి కొంతమంది అటు సైడ్ ఉండిండొచ్చు. రకరకాల వ్యక్తులు ఇక్కడ మంచితనమో ఇంకోటో ఇక్కడ పనిచేయదు.